ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఎవ్రీడే విత్ జీసస్ అనే లైవ్ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యమును వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి తన యొక్క కృప, తన కనికరం, తన యొక్క అత్యున్నతమైనటువంటి మహావాత్సల్యత చొప్పున ఈ ఉదయకాలం, ఈ దినాన్ని, ఈ నూతనమైనటువంటి దినాన్ని తన కృపలో మనకు అనుగ్రహించారు. గడిచిన దినమంతా కూడా ఆయన కృపా రెక్కల క్రింద ఉంటున్నటువంటి ఆరోగ్యమును, క్షేమమును, నెమ్మదిని ప్రభు మనకు అనుగ్రహించి ఈ దినం ఆయనను మనం స్తుతించి, ఆయనను మనము కనపరిచి, ఆయనకి ఇష్టలముగాను, ఆయనకు కృతజ్ఞులముగాను, ఆయన ప్రేమనకు బద్దులముగా మనం జీవించినట్లు ప్రభు కృపతో, ప్రేమతో మనకి దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి ఎవరికి వారి చేతులతో ఒకసారి దేవుడు చూపిన కృప కొరకు, దేవుడు చూపిన కనికరం కొరకు ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలముగా, ఆయన్ను ప్రేమించే వారముగా మనం జీవించుటకు ప్రభు సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు యెషయా పుస్తకము, యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రభు అయినటువంటి యెహోవా ఇక్కడ ఈ విధముగా మాట్లాడుచున్నాడు. దేవుడు ఏమంటున్నాడు అనగా, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనొచ్చు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అని ప్రభు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ, దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి యొక్క కనికరం, దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి ఆ ఓర్పు, ఆ జాలి ఎంత ఆశ్చర్యకరమైనదో ఈ మాటను బట్టి మనము తెలుసుకొనగలుగుతాం. మనమట లోబడనొల్లని వాళ్ళముగా మనం అనేక మార్లు కనబడుతూ ఉండవచ్చు. అనేక మార్లు మన ఆలోచనల చొప్పున మనం నడుస్తూ ఉండవచ్చు. మన ఆలోచనలను అనుసరించి చెడు మార్గములలో మనం నడుచుకున్న వాళ్ళముగా ఉండిన ప్రభు అట దినమంతా తన చేతులు మన వైపు చాపుతూనే ఉంటాడటండి. దినమంతయు తన చేతులు మన వైపు త్రిప్పి ఏ క్షణమైన, ఒక రోజులో 24 గంటల్లో ఏ క్షణమైన, ఏ నిమిషమైన, ఏ క్షణములోనైనా సరే దేవుని వైపునకు మనము తిరుగుతామేమోనని, దేవుని వైపునకు తిరిగి ఆయన చేతులకు మనలను మనం సమర్పించుకొని చెడు మార్గమును విడిచి మన ఆలోచనలను అనుసరించి దేవునికి లోబడి దేవునికి ఇష్టలముగా మనం జీవించదమేమోనని దేవుడట దినమంతయు మన వైపు ఆయన దృష్టిని, మన వైపు తన దృష్టిని నిలిపి తన చేతులు మన వైపు చాపుతూ ఉంటాడట. దైవనామానికి మహిమ కలుగునుగాక. ఇలారా, మనకి ఆత్మీయ జీవితాల్లో ఈ చివరి దినాల్లో లోబడేటువంటి మనస్సును ప్రభు దగ్గర మనం సంపాదించుకోవాలి. లోబడేటువంటి మనస్సును ప్రభు దగ్గర మనం సంపాదించుకొని లోబడేటువంటి జనులముగా, లోబడు మనస్సును ప్రభు దగ్గర మనం సంపాదించుకోవాలి. ఈ రోజుల్లో అనేక మంది వారి ఆత్మీయ జీవితాల్లో దేవుని వాక్యమునకు అనేక మంది లోబడలేనటువంటి వారులుగానే కనబడతారు. అనేక మంది దేవుని దగ్గరకు వచ్చిన వాక్యం, ఎంతో వాక్యం వారు విన్నటువంటి వాక్యమునకు, విన్నటువంటి దేవుని ఉపదేశానికి, విన్నటువంటి దేవుని మాటకు లోబడలేనటువంటి వారులుగా అనేక మంది కనబడుతుంటారు. దేవుని మాట విని దేవుని చెప్పినట్లుగా నడుచుకొనగా, దేవుని మాట విని దేవుని ఆలోచన ప్రకారముగా నడుచుకొనగా, దేవుని ఉద్దేశం ప్రకారముగా నడుచుకొనక, తమ మాటను తమ యొక్క ఆలోచనల ప్రకారం, తమ ఉద్దేశముల ప్రకారం, తమ సొంత ఇష్ట ప్రకారం నడుచుకునేటువంటి జనులు ఈ రోజుల్లో అధికముగా కనబడుతుంటారు. మనం కూడా అనేక మార్లు మన ఆలోచనల ప్రకారం నడుచుకుంటూ ఉంటాం. దేవుని ఆలోచన ప్రక్కన పెట్టి, దేవుని ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టి, దేవుడు మనకు చెప్పినటువంటి ఆయన ఆజ్ఞలను ప్రక్కకు త్రోసి, మన ఆలోచనల ప్రకారం, మన ఉద్దేశముల ప్రకారం నడుచుకున్నటకే మనం ఇష్టపడుతుంటాం అనేక మార్లు. కానీ ప్రభు అంటున్నాడు కదా, మన ఆలోచనలను అనుసరించి మనం నడుచుకుంటేట చెడు మార్గంలోనికి మనం వెళ్ళిపోతామట. మనం అక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనొచ్చు అని మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. మన ఆలోచనలను ఎప్పుడైతే మనం నడుస్తామో
చెడు మార్గంలోనికి మనం వెళ్ళిపోతామట. దుష్టుని మార్గంలోనికి మనం వెళ్ళిపోతామట. దుష్టుడు మోసగిస్తాడు. దుష్టుడు మనలను మోసగించి దేవునికి విరోధముగా మనం నడిచినట్లు, దేవుని ఆలోచనకు ప్రకారముగా మనం నడవకుండా, దేవుని ఉద్దేశ ప్రకారముగా మనం నడవకుండా, నీ మాటను నీ చిత్త ప్రకారముగా నీవు నడుచుకొని, నా ఇష్టమో నాకు నచ్చినట్లుగా నేను నడుచుకునేదనని చెప్పి చెడు మార్గంలో నీవు నడుచుటకు అపవాది మనల్ని మోసగిస్తూ ఉంటాడు. కనుక దేవుని ఆలోచన ప్రకారంగా మనం నడుచుకున్న వాళ్ళగా మనం ఉండాలి. ప్రియులారా, ఇశ్రాయేలీయుల ప్రజల గురించి మనం చూస్తే వారట దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకొనలేకపోయిరి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో చదువుతాం అలాగున. ఇశ్రాయేలీయుల ప్రజలట దేవుని ఆలోచన కొరకు, దేవుని ఉద్దేశం కొరకు వారు కనిపెట్టుకుని ఉండలేకపోయారట. తమ మార్గముల ప్రకారం నడుచుకున్నారు, తమ ఆలోచనల ప్రకారం నడుచుకున్నారు. వారికి ఏది నచ్చితే, వారికి ఏది అనిపిస్తే ఆ మార్గంలో నడుచుకున్నారు. కనుకనే ఆ రోజుల్లో అనేక మంది కనాను దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. ఎంతోమంది ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన, ఎంతోమంది ఐగుప్తు దేశం పాపం అనేటువంటి ఆ ఐగుప్తు ఫరో యొక్క కాడి, శత్రువు యొక్క కాడి, అపవాది యొక్క కాడి నుండి విడుదల పొందిన నిత్య జీవం, పరలోక రాజ్యం అనబడేటువంటి ఆ నిత్య కానాను, ఆ పరమ కానానునకు కొందరు మాత్రమే చేరుకొనగలిగారు. అనేక మంది అరణ్యములోనే వారు నశించిపోయినట్లుగా మనం చూస్తాం. ఎందుకనగా తమ ఆలోచనల ప్రకారం నడుచుకుంటూ వారు ఇష్టపడ్డారు. దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకొనలేదట, దేవుని మాటకు లోబడలేదట. తమ హృదయ కాఠిన్యమును బట్టి వారు నడుచుకున్నారని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ప్రియులారా, మనం ఆ విధముగా ఉండగా, మన ఆలోచనకు మనం ప్రాముఖ్యతనివ్వక, దేవుని ఉద్దేశం ఏమైనదో, దేవుడు ఏమనుకుంటున్నాడో, దేవుని చిత్తం ఏమైనదో అది నా జీవితంలో నెరవేరాలని, అది నేను చేయాలని మనము ఆశపడినట్లయితే, అటువంటి మనసును మనము కలిగి ఉండినట్లయితే ప్రభు మనలను చెడు మార్గంలో కాక జీవము కలిగిన మార్గంలో ప్రభు మనలను నడిపించి నిత్యం ఆయనతో పాటు నివాసం చేయగలిగిన కృపను ప్రభు మనకు అనుగ్రహిస్తారు. కనకట్టి కృపతో దేవుడు మనలను నింపి చెడు మార్గములలో మనం నడవక, మన ఆలోచనలను అనుసరించి మనం నడవక, దినమంతయు మన వైపు తన చేతులు చాపిన దేవుని చేతుల్లోనికి మనలను మనం సమర్పించుకొని ఆయన చిత్త ప్రకారంగా నడుచుకుంటకు ప్రభు మనకందరికీ సహాయం అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మమ్మలను ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ లేఖన భాగమును బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడ, ఆ రోజులో ఇశ్రాయేలీయుల ప్రజలను బట్టి మేము లేఖన భాగంలో చూస్తున్నాం. వారు నీ ఆలోచన కొరకు కనిపెట్టుకొనలేకపోయారని మేము చూస్తున్నాం. యెషయా పుస్తకంలో కూడా మేము చదువుకున్నాం. ప్రభా, లోబడనల్లని ప్రజల వైపట ప్రభా నీవు దినమంతయు నీ హస్తములను చాపి ఉన్నావని లేఖన భాగంలో మేము చూస్తున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో లోబడలేనటువంటి మనసును మాలో నుండి తొలగించండి. నీ ఆలోచన కొరకు కనిపెట్టి నీ చిత్త ప్రకారంగా నడుచుకునేటువంటి మంచి మనస్సును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మా ఆలోచనలను అనుసరించి చెడు మార్గములలో మేము నడుచుకునక, నాశనం అయిపోయేటువంటి మార్గంలో మేము నడవక, నీ మాటకు లోబడి, నీ చిత్తమునకు లోబడి, నీ ఆలోచనకు లోబడి ప్రభా జీవ మార్గంలో మేము నడిచినట్లుగా మా వైపు చాపబడినటువంటి నీ హస్తంలోనికి మమ్మల్ని మేము సమర్పించుకొని నీకు లోబడినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. అట్టి కృపతో ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి, లోబడే మనసునిచ్చి జీవ మార్గంలో ప్రతి ఒక్కరిని నడిపించి, ఈ దినమంతయు వారి జీవిత కాలమంతయు నీ కృపాక్షేమములను వారి కుటుంబాలకు తోడుగా ఉంచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి, ఆమేన్.